ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి మనం చూస్తున్నాము 50-60 వరకు కూడా పర్సెంటేజ్ అనేది రావడం అంటే ఇయర్. అలాగే మరి ఈక్విటీ మార్కెట్లో కూడా మరి నెక్స్ట్ ఇయర్ పెట్టిన వాళ్ళకి కూడా అలాంటి రిటర్న్స్ వస్తాయంటారు? మెటల్స్ ఎప్పుడైనా మొమెంటం క్రియేట్ అయిందంటే చాలా స్ట్రాంగ్ అవ్వద్దండి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ అయితే నడుతుంది, కానీ ఈక్విటీ మార్కెట్లో టోటల్ మార్కెట్ మూవ్ అవడం అనేది చాలా రేరు. 60-70 మూవ్ అవడం అనేది బేసికల్గా ఎప్పుడైనా ఇది ఒక ఈవెంట్ ఏదైనా జరిగిందనుకోండి, అది ఫండమెంటల్గా ఎకానమీ ఎఫెక్ట్ అయ్యే న్యూస్ జరగడం వల్ల అంటే స్టాక్ మార్కెట్లకి నువ్వు చెప్పినట్టు రిటర్న్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1998లో .com బబుల్ వచ్చేసింది. 99లో మార్కెట్ రికవరీ స్టార్ట్ అయింది అనమాట. ఒక .com బబుల్ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ 67% పోయింది మార్కెట్ 1 ఇయర్లోనే. ఓకే, ఆ తర్వాత 2002లో మార్కెట్ పడిపోయింది. 2003లో 71% పోయింది మళ్ళీ మార్కెట్ పైకి, అప్పుడు ఎకానమీ రివైవల్ అవటం వల్ల. ఆ తర్వాత 2008లో అమెరికన్ రిసెషన్ వచ్చేసింది. ఆ నెక్స్ట్ ఇయర్ 75% పెరిగింది మార్కెట్. ఆ తర్వాత మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో 31% పెరిగింది 1 ఇయర్లోనే. ఆ తర్వాత డిమానిటైజేషన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ ఇవన్నీ జరగడం వల్ల 2017లో కూడా 28% మూవ్ అయింది. అలాగే కోవిడ్ వచ్చినప్పుడు లిక్విడిటీ ఇష్యూస్ తోటి 21 to 23 మధ్య 22% మూవ్ అయింది. అంటే స్టాక్ మార్కెట్ బలంగా మూవ్ అవ్వాలంటే మూవ్ పెండింగ్లో ఉంటే మూవ్ అవుతుంది, లేదు ఏదైనా బాగా డ్రాప్ అయి ఉంటే మూవ్ అవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలన్నమాట. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఈ సంవత్సరం రిటర్న్స్ పెద్దగా లేదు ఈక్విటీలో, లాస్ట్ కూడా పెద్దగా లేదు. 2 ఇయర్స్ మూవ్ పెండింగ్లో ఉంది కాబట్టి 2026లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మీరన్నట్టు 60-70 ఉంటాయా అంటే అంత పెద్దగా ఉండకపోవచ్చు. ఇయర్లీ నిఫ్టీ యావరేజ్ మీద 13% మూవ్ అవుతుంటుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు పెండింగ్లో కలిపి నెక్స్ట్ ఇయర్ మేబీ 20-30% వచ్చే ఛాన్స్ ఉంది. మనం అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్లో. అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్ని ఎట్టాగు స్టేబుల్గా ఉన్నాయి కాబట్టి, మూవ్ పెండింగ్లో ఉంది కాబట్టి అవును నెక్స్ట్ ఇయర్ మీరు డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మేబీ 20 or 30. కమింగ్ టు మెటల్స్ అది వేరే ఉంటుందంటారా ఈ రిటర్న్స్ రావడం అనేది? యా, ఇందులో అంటే కమోడిటీస్ సంబంధించి సపరేట్ సైకిల్ అనమాట అది. అంటే ఈక్విటీ సంబంధించి సపరేట్ సైకిల్ ఉంటుంది. ఈక్విటీ వరకు ఎకానమిక్ కండిషన్స్ ఫేవర్గా ఉండాలి. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఇప్పుడు గ్రోత్ బాగుంది, జీడిపి గ్రోత్ బాగుంది, ట్యాక్స్ కలెక్షన్ బాగున్నాయి, గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంది, పొలిటికల్ స్టెబిలిటీ బాగుంది, అంటే వరల్డ్ ఎకానమీ కూడా బాగానే ఉంది, అనుకున్నంత వర్స్ట్గా ఏం లేదు. అన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇయర్స్ నుంచి మూవ్ పెండింగ్లో ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 26 కల్లా నిఫ్టీ పర్ఫార్మెన్స్ బాగుండే ఛాన్స్ ఉందన్నమాట. హిస్టరీ చెక్ చేసుకుంటే ప్రతి 2-3 ఇయర్స్కి ఒకసారి డబుల్ డిజిట్ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్ మార్కెట్ నుంచి. అది ఏ సెక్టర్ అనేది మళ్ళీ సెకండరీ, ఆ సెక్టర్ స్పెసిఫిక్ చూసుకోవాలి. నేను అనుకుంటే మెటల్స్ గోయింగ్ టు రాక్, అండ్ ఫినాన్స్ గోయింగ్ టు రాక్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా ఆటోమొబైల్స్ గోయింగ్ టు రాక్. ఈ 3 ఖచ్చితంగా లీడింగ్లో ఉంటాయి. ఐటీ రికవర్ అవ్వచ్చేమో కానీ అంత లీడింగ్లో రాకపోవచ్చు నెక్స్ట్ ఇయర్. బట్ బ్యాంకింగ్కి అండ్ మెటల్స్కి ఇటుకైతే డెఫినెట్గా ఛాన్స్ ఉంది. సార్, ఇప్పుడు మరి అంటే ఏ స్టాక్స్కి మూవ్ అవ్వచ్చు అంటారు? ఈ టైంలో కొత్తగా పోర్ట్ఫోలియో అలొకేట్ చేసేవాళ్ళు ఏంటంటే లార్జ్ క్యాప్స్ అన్ని చాలా స్టేబుల్గా ఉన్నాయండి. 2-3 ఇయర్స్ రిటర్న్స్ పెద్దగా ఏం రాలేదు కాబట్టి మనం అందులో ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్. మీకు క్లూస్ కావాలంటే లేదు, రీసెంట్గా దివాళీకి సందర్భంగా మెజారిటీ బ్రోకర్స్ అందరూ తలా 10 స్టాక్స్ రికమెండ్ చేశారు కదా, అన్నీ కలిసి కామన్గా ఉన్న లిస్ట్ కలెక్ట్ చేసుకోండి, అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసింది హోటల్స్ అండ్ మెటల్ స్టాక్స్ అండ్ రిలయన్స్, ఓకే, ఇలాంటి వాటిలో వాళ్ళు ఫోకస్ చేస్తారనమాట. ఈ బ్రోకర్ రిపోర్ట్స్ మొత్తం గ్యాదర్ చేయండి, ఒక 10-15 మెంబర్స్ బ్రోకర్ రిపోర్ట్స్, అందరు కలిసి కామన్గా ఉన్న స్టాక్స్ ఏదైనా ఉంటే అందులో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదొక క్లూ అనమాట. ఏదైనా లార్జ్ క్యాప్స్ అన్నిటికన్నా ముందు పోతాయి కాబట్టి మీరు పోర్ట్ఫోలియోని లార్జ్ క్యాప్స్తో ఫిల్ చేసుకోవటం వల్ల నెక్స్ట్ ఇయర్ ఎక్కువ రిటర్న్స్ తీసుకోవచ్చు. అవి మూవ్ అయిన తర్వాత అప్పుడు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మూవ్ అవుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే వాళ్ళైతే మీరు ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఒక లార్జ్ అండ్ మిడ్, ఒక స్మాల్ ఇలా పెట్టారనుకోండి, అది మూవ్ కాకపోయినా సరే మీరు యూనిట్స్ గ్యాదర్ చేస్తున్నారు కాబట్టి మనకు వచ్చే ఇబ్బంది లేదు. మూవ్ అయితే ఓవరాల్ పోర్ట్ఫోలియో మొత్తం మూవ్ అవుతుంది కాబట్టి అలాగైనా పర్వాలేదు అనమాట. కాబట్టి లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, స్మాల్ క్యాప్ అయినా మిడ్ క్యాప్ అయినా. బట్ కొత్తగా వచ్చే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కోసం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లార్జ్ క్యాప్తో ఫిల్ చేసుకోండి. లార్జ్ క్యాప్ మోర్ స్టేబుల్గానే ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి రిలయన్స్ కావచ్చు, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, లేదా కోటాక్ కావచ్చు, నెస్లే కావచ్చు, హిందుస్థాన్ లివర్ కావచ్చు, లిటరల్లీ జీరో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. ఎకానమీ బాగుంది కాబట్టి ఫస్ట్ బెనిఫిట్ అయ్యే తీసుకుంటాయి కాబట్టి అవి ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా?
మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.